students and my dear parents, JW 2025 very important and urgent update from NTA. మీరు ఓన్లీ సెషన్ 1 అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు సెషన్ 2కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయినా ఆర్ న్యూగా ఓన్లీ సెషన్ 2కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మీ అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి ఎన్టీఏ అఫీషియల్గా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సర్క్యులర్లో ఇచ్చిన డీటెయిల్స్ మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి మరొక ఛాన్స్ అయితే ఉండదు. ఇందులో ఇచ్చిన కరెక్షన్స్ మీరు చేసుకోకపోతే కనుక, మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉండి చేసుకోకపోతే కనుక మీకు సీటు క్యాన్సిల్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఇక్కడే స్కోప్ ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి ట్రై చేయండి. అవేంటి, డేట్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. 27th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు మీరు మీ అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో మరి ఎవరెవరు ఏ కరెక్షన్స్ అప్డేట్ చేసుకోవాలి అంటే కనుక, మీరు ఆల్రెడీ సెషన్ 1 ఎగ్జామినేషన్కి అప్లై చేశారు, మళ్ళీ ఇప్పుడు సెషన్ 2 ఎగ్జామినేషన్ కూడా అప్లై చేశారన్న స్టూడెంట్స్ అయితే మీకు కనుక కరెక్షన్స్ కావాలి అంటే ఏమేమి ఉన్నాయంటే, పేపర్ ఓన్లీ బీటెక్ పేపర్ కాకుండా పేపర్ 2A 2B కూడా చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, స్టేట్ ఎలిజిబిలిటీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఎలిజిబిలిటీ మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్షన్ చేసుకోండి. స్టేట్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో చదువుతున్నారో ఆ స్టేట్ మాత్రమే మీకు స్టేట్ ఎలిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ అవైలబుల్ ఆప్షన్స్. మీకు ఇంకా కావాల్సిన సిటీస్ ఏమైనా న్యూగా యాడ్ చేసి ఉంటే ఓపెన్ చేసిన తర్వాత కావాల్సినవి చేంజెస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, జెండర్, కేటగిరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన సీటు క్యాన్సిల్ చేయగలిగే ఒకే ఒక్క కరెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే కేటగిరీ రీస్టోరేషన్ అనేది చాలా పెద్ద బిగ్ ప్రాసెస్ అవుతుంది. కౌన్సిలింగ్ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నారు. మీరు కరెక్ట్ కేటగిరీ కాకపోతే ఇప్పుడే మీ కేటగిరీ కరెక్ట్గా ఏముంటుందనేది అప్డేట్ చేసుకోండి. మీరు సపోజ్ ఓబీసీ అని పెట్టారు, ఓబీసీ ఎన్సీఎల్ మీకు రాదు అనుకోండి, ఓబీసీ ఎన్సీఎల్ రాకపోతే ఓసీకి వెళ్ళిపోండి. ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ రాదు అనుకోండి, ఓసీకి వెళ్ళిపోండి. మీరు ఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు సర్టిఫికేట్ ఉందా లేదా అని ఆల్రెడీ మీకు కన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ అయిపోయింది ప్రతి ఒక్కరు. సో ఇక్కడ ఫీ ఏమైనా అప్లికేబుల్ అవుతే ఫీ పేమెంట్ చేసిన తర్వాతే మీకు కరెక్షన్స్కి అలౌ చేస్తామని చెప్పారు. అండ్ వన్ మోర్, ఇక్కడే అందరు ఇంకో మిస్టేక్ ఏంటంటే, కరెక్షన్ చేసే టైంలోనే మిస్టేక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలియక. ఏంటి అంటే, మీరు ఇప్పుడు కరెక్షన్ విండో ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసి దాన్ని సేవ్ చేశారనుకోండి, సేవ్ చేయడం చేశారనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకా సేవ్ చేయడం అండ్ ఇంకా దాన్ని అప్డేట్ చేయడం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కరెక్షన్ విండోలోనే మిస్టేక్ చేసి సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి, వచ్చిన సీట్ రాకుండా చేసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పొరపాటు అయితే మళ్ళీ చేయకండి. మీకు తెలియకపోతే కరెక్ట్గా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏమున్నాయో చూసుకున్న తర్వాతే చేయండి. మీరు కనుక ఓన్లీ సెషన్ 2 ఎగ్జామినేషన్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే క్యాండిడేట్ షెల్ నాట్ బీ అలౌడ్ టు చేంజెస్ ఇక్కడ చేసుకోరాదు. క్యాండిడేట్ షెల్ బీ అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్. ఈ 3లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. చేంజ్ అండ్ ఆల్ ఫాలోయింగ్ మీకు కూడా ఇవన్నీ సేమ్ మీరు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఏంటి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, పీడబ్ల్యూడీ అయినా, సిగ్నేచర్ అయినా, పేపర్ అయినా, పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకొకసారి కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం ఉండదు. మరొకసారి మీ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్కి పాసిబిలిటీ ఉండదు. డైరెక్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మిస్టేక్స్ ఉన్నా సరే ఆ మిస్టేక్స్తోనే మీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్టీఏకి మెయిల్ చేసినా, ఎన్టీఏకి కాల్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు. వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కూడా యూజ్ అవుతుంది.